తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కేసీఆర్ కూతురు కవిత తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీ పెట్టారు. తన పార్టీ పేరు టీఆర్ఎస్ అని ప్రకటించారు. అయితే కవిత టీఆర్ఎస్ పై బీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేశారు. మార్కెట్లో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ పేరుతో డూప్లికేట్ వాటర్ బాటిల్స్, టూత్ పేస్ట్లు వచ్చినట్టే కవిత టీఆర్ఎస్ కూడా డూప్లికేట్ అన్నారు బీఆర్ఎస్ నేతలు. టీఆర్ఎస్ పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీజ్ చేసిందన్నారు. కవితకు కాదు కదా ఒరిజినల్ టీఆర్ఎస్ అయినా తాము అడిగినా కూడా ఆ పేరు ఇవ్వబోదన్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. గతంలో ప్రకటించినట్టే పార్టీని ఏర్పాటు చేశారు కల్వకుంట్ల కవిత. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై టిఆర్ఎస్, జై తెలంగాణ. కవిత వ్యూహాత్మకంగా తన పార్టీకి టీఆర్ఎస్ పేరు పెట్టారు అంటున్నారు ఆమె అనుచరులు. ఇప్పటికే రాష్ట్రంలో వెల్ నోటెడ్ అయిన టీఆర్ఎస్ పేరు పెడితే ఈజీగా ప్రజల్లోకి వెళ్లొచ్చని ఆ పేరు ఖరారు చేసినట్టు చెబుతున్నారు. కవిత పార్టీకి టీఆర్ఎస్ పేరు పెట్టడంపై బీఆర్ఎస్ స్పందించింది. టీఆర్ఎస్ అనే పేరును 10 ఏళ్ల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ ఫ్రీజ్ చేసిందన్నారు కార్తిక్ రెడ్డి. టీఆర్ఎస్ పేరును వాడుకునేందుకు కవితకు ఈసీ అనుమతిచ్చే ప్రసక్తే లేదన్నారు. కవిత టీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ను ఈసీ అనుమతించదన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టంగా వాళ్ళ గైడ్లైన్స్లో ఒక పార్టీ పోలిన పేరు ఇంకో పార్టీ అప్లికేషన్ పెట్టుకున్నా, లేకపోతే ఒక అబ్రివేషన్స్ అంటే టీఆర్ఎస్గా వచ్చే ఇంకో అబ్రివేషన్స్గా వచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్లో గైడ్లైన్స్లో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్లో అట్లాంటి అప్లికేషన్స్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు కవిత గారు సభ పెట్టిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా తను టీఆర్ఎస్ అనే ఒక తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరుని మేము ఈసీఐ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నాము, బహుశా ఎలక్షన్ కమిషన్ దీన్ని ఆమోదించుతారేమో అని చెప్పడం జరిగింది. సో ఈ టెక్నికాలిటీస్ మేరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర స్పష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి. ఒక్కసారి ఒక పార్టీ ఒక పేరుతో లేదా ముందు ఉన్న ఆ పార్టీ పేరు ఉన్నా కూడా కొన్ని సంవత్సరాలు ఆ యొక్క పార్టీ పేరుని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది, మళ్ళీ వాడుకోవడానికి లేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అని ఒక పేరు ఎలక్షన్ కమిషన్ ఫ్రీజ్ చేయడం జరిగింది. దాని ఒక 10 సంవత్సరాలు ఫ్రీజ్ ఉన్నది. దాన్ని ఎవరు కూడా వాడుకోవడానికి లేదు, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీ కూడా. బీఆర్ఎస్ సోషల్ మీడియా కవిత టీఆర్ఎస్ పై సెటైర్లు వేసింది. మార్కెట్లో బ్రాండెడ్ టూత్ పేస్ట్ల పేరుతో నకిలీ టూత్ పేస్ట్లు, వాటర్ బాటిల్స్ వచ్చినట్టే కవిత టీఆర్ఎస్ నకిలీదన్నారు బీఆర్ఎస్ నేతలు. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ ట్వీట్ చేశారు. కవిత పార్టీని స్వాగతించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. కవిత గారిని కోరుతా ఉన్నా, ప్రభుత్వానికి సంబంధించిన సూచనలు సలహాలు ఇవ్వండి. ఎవరైనా బాధ్యత గల ప్రతిపక్షంగా మీరు రాజకీయ పార్టీ పెట్టదలుచుకున్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి మీ ఆలోచనతో చెప్పండి. మేము ఏమైనా పొరపాటు చేస్తే చెప్పండి. కానీ ఏం లేదు ఏకదం కర్కోటకుడు అనే కాడికి వెళ్ళిపోతున్నాం అంటే నీ మైండ్ సెట్ అర్థం చేసుకుంటున్నాం. కవిత పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నారు మంత్రి వివేక్. కవిత కూడా ఎందుకు పెట్టుకుంది కొత్త పార్టీ? టీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు ఏదైతే అవినీతి చేసినారో కల్వకుంట్ల కుటుంబం, వారు ఆ ఆస్తుల గొడవలు, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, ఈ ఆస్తుల గొడవలో ఆయన బయటికి వెళ్ళి కొత్త పార్టీ పెట్టుకోవడం జరిగింది. కవిత టీఆర్ఎస్ పార్టీపై టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేఏ పాల్ మాదిరి కవిత కూడా పార్టీ పెట్టారన్నారు. రాజకీయమైనటువంటి పరిస్థితులు మారుతూ ఉన్నాయి. చాలామంది పార్టీలు పెడుతున్నారు. ఇప్పుడు ఎవరో పార్టీ పెట్టారు కొత్తగా. సరే పార్టీ పెట్టడం కేఏ పాల్ కూడా పార్టీ పెట్టింటుంది మధ్య. ఈరోజు మనం తెలంగాణ చూస్తూ ఉన్నాం. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మళ్ళీ దానికి పుట్టబోయే బిడ్డ పేరు కూడా టీఆర్ఎస్ అంట. పార్టీ ఆవిర్భావం రోజే కవిత మాటలు చెప్పడం మొదలు పెట్టారన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. ఇప్పుడు వారు పిట్టల దొర క్యారెక్టర్ చూశారు తెలంగాణలో, ఈనాటికి వెళ్ళి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు. ఇప్పుడు వాళ్ళు చూడలే అంతే. పార్టీ ఆవిర్భావం సందర్భంగా కవిత చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూకుమ్మడిగా కౌంటర్ ఇచ్చాయి.